రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్లో పండగ వాతావరణంలో మ్యూజికల్ ఫెస్టివల్ జరుపుకుంటున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజల మీద హమాస్ అత్యంత కిరాతకమైన దాడి చేసి 1 సంవత్సరం పూర్తవుతుంది. ఇజ్రాయెల్ అంతా కూడాను ఈ రోజున హిజ్బుల్లా నుంచి కానీ, లేకపోతే హూథీస్ నుంచి కానీ, లేకపోతే హమాస్ నుంచి కానీ ఏదన్నా దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ మొత్తం తన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసేసింది. ఇజ్రాయెల్ ఈ దేశాలపైన దాడులు కూడా చేసింది. ఇప్పటికే ఇరానీ సేన ఇజ్రాయలీ సేన ఇప్పటికే సౌత్ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా స్థావరాల మీద దాడి చేసింది. సరిహద్దు దాటి ఆ దేశంలోకి ప్రవేశించింది. హూథీలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దెబ్బతీసింది. హమాస్కి సంబంధించిన టాప్ లీడర్షిప్ని ధ్వంసం చేసింది. అదేవిధంగా వాళ్ళ టన్నల్ల వ్యవస్థని లార్జ్లీ, ఇప్పటికీ చాలా ఉన్నాయి కానీ ప్రధానంగా ఎక్కువ టన్నల్స్ని ధ్వంసం చేసింది. అయితే ఈ మొత్తము ప్రక్రియలో ఇజ్రాయిల్కి అన్నిటికన్నా కలిసి వస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయిల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే గగనతలం నుంచి క్షిపణులు ప్రయోగించిన, మిసైళ్ళు ప్రయోగించిన, లేకపోతే రాకెట్స్ ప్రయోగించిన రకరకాల మిసైల్స్, అవి క్రూజ్ మిసైల్స్ కావచ్చు, షార్ట్ రేంజ్ మిసైల్స్ కావచ్చును, లేకపోతే ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చును, ఈ స్పేస్ నుంచి ప్రయోగించేటటువంటివి కావచ్చును, వీటన్నిటినీ తట్టుకుని తమ దేశ ప్రజలను కాపాడుకునేటటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఇజ్రాయెల్ డెవలప్ చేసుకుందో అది ఇజ్రాయెల్కి చాలా ప్రత్యేకము. నిజానికి మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. దాదాపు 90 to 95% సక్సెస్ రేట్ ఉంది. 90 to 95% సక్సెస్ రేట్ ఉండడం అనేది ఒక రకంగా అరుదు. అంటే ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ ఎడారుల్లో, నదుల్లో, పొలాల్లో, లేకపోతే ఆడుకునే స్థలాల్లో అక్కడక్కడ కొన్ని శత్రు మిసైళ్ళు పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు సైనికులకు గాయమవుతుంది. ముందు జాగ్రత్తగా ఇజ్రాయెల్ ఇప్పటికే నార్త్ ఇజ్రాయెల్ నుంచి 65,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించింది. ఇజ్రాయెల్ లెక్కలో 65,000 చాలా పెద్ద జనాభా. ముందు జాగ్రత్తగా వాళ్ళని ఎయిర్ అటాక్ నుంచి తప్పించుకునే షెల్టర్స్కి వాళ్ళని తరలించింది. మొత్తం మీద ఇజ్రాయెల్ ఇంత గొప్ప ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ తన జాగ్రత్తలు తాను తీసుకుంటోంది. ఒక 4%, 5% విధ్వంసం కూడా ఎదుర్కొంటోంది, నష్టం కూడా ఎదుర్కొంటోంది. ఉదాహరణకి అక్టోబర్ 7, 2024 జరిగినటువంటి దాడిలో ఒక 10 మంది ఇజ్రాయలీ సైనికులు గాయపడ్డారు మిసైళ్ల దాడిలో, హిజ్బుల్లా నుంచి వచ్చినటువంటి మిసైళ్ల దాడిలో. కాబట్టి కొంత దాడి జరుగుతోంది కానీ లార్జ్లీ 90 to 95% సక్సెస్ రేటు ఈ ఎయిర్ డిఫెన్స్ మెకానిజంకు ఉంది. ఎయిర్ డిఫెన్స్ మెకానిజం కూడాను మల్టీలేయర్డ్, అంటే అనేక పొరలుగా ఒక కవచం తరువాత మరొక కవచం, దాని కింద ఇంకో కవచం, దాని కింద ఇంకో కవచం, ఇట్లా 3-4 పొరల ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఇజ్రాయెల్ డెవలప్ చేసింది. మనందరికీ ఐరన్ డోమ్ గురించి తెలుసును. ఈ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో ఇది షార్ట్ రేంజ్ మిసైల్స్, అంటే హమాస్ నుంచి వచ్చేవి, అదేవిధంగా లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా నుంచి వచ్చేటటువంటి షార్ట్ రేంజ్, అంటే ఒక 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటటువంటి మిసైళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మిసైళ్లను నిలువరించేందుకు, వాటిని గగనతలంలోనే దెబ్బతీసేందుకు ఈ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఐరన్ డోమ్ అంటారు. ఈ ఐరన్ డోమ్ గురించి చాలా చర్చ జరిగింది. 2006 ఇజ్రాయెల్ లెబనాన్ వార్ తర్వాత హిజ్బుల్లా ఏకకాలంలో వేలాది మిసైళ్లు పంపి ఇజ్రాయెల్కి బాగా చికాకు పరిచింది. అప్పుడు ఇజ్రాయెల్లో దీనిని డెవలప్ చేశారు. ఈ ఐరన్ డోమ్ అనేది 2011కి, అంటే 5 సంవత్సరాల లోపల, 2006లో దాడిని ఎదుర్కొంది, 2011కి ఐరన్ డోమ్ని తీసుకొచ్చారు. ఈ ఐరన్ డోమ్ అనేది షార్ట్ రేంజ్ మిసైల్స్కి, కానీ లాంగ్ రేంజ్ మిసైల్స్ని, ముఖ్యంగా ఇంటర్కాంటినెంటల్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాలిస్టిక్ మిసైల్స్ని తట్టుకునే సామర్థ్యం ఈ ఐరన్ డోమ్కి లేదు. కాబట్టి దాని తరువాత వాళ్ళు డేవిడ్స్ స్లింగ్ అనేటటువంటి ఇంకొక వ్యవస్థను డెవలప్ చేశారు. ఇది కూడా ఎయిర్ డిఫెన్స్ మెకానిజం. డేవిడ్ అనే పేరు ఎందుకంటే మనందరికీ కూడా బైబుల్ కొద్దిగా చదివిన వాళ్ళకి డేవిడ్ అండ్ గొలయా వీళ్ళ మధ్య జరిగినటువంటి ఘర్షణ గురించి
తెలుస్తుంది. గొలాయా చాలా పెద్ద విశాలకాయుడైనటువంటి రాక్షసుడు. వాడిని డేవిడ్ తన దగ్గర ఉన్నటువంటి ఈ రకంగా కొట్టేటటువంటి రాయి ఏదైతే ఉందో, గులేరి అంటారు తెలంగాణలో, ఆంధ్రలో ఏమంటారో గుర్తులేదు, రాయి పెట్టి ఈ రకంగా కొడతారు. దాన్ని ఇంగ్లీష్లో స్లింగ్ అంటారు. ఈ స్లింగ్తో అతను గొలాయాని ఓడిస్తాడు. కాబట్టి డేవిడ్ స్లింగ్ అనేటటువంటి ఒక టెక్నిక్ని, ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఇది ఇజ్రాయెల్లో ఉండే రఫాయల్ సంస్థ డెవలప్ చేసింది. ఇది 2017లో ఇది డిప్లాయ్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చినటువంటి మిసైళ్ళని ఇంటర్సెప్ట్ చేసిందంతా కూడాను ఈ డేవిడ్ స్లింగ్. ఈ డేవిడ్ స్లింగ్ కాకుండా, అంటే ఇవి బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నమాట, 200 కిలోమీటర్లు అంత దూరం నుంచి వచ్చేటటువంటి. ఆ తరువాత క్షమించాలి, కొన్ని 400-500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవి. తరువాత యారో 2, యారో 3 అనేటటువంటి 2 పొరల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఇజ్రాయెల్కి సంబంధించి ఇది చాలా తక్కువ ఖర్చుతో తయారైనటువంటి మెకానిజం. ఎందుకంటే చాలా సందర్భాల్లో గాజా నుంచి కానీ లేకపోతే హిజ్బుల్లా నుంచి కానీ 400-500 రూపాయలు లేకపోతే ఒక ₹1,00,000 ఈ రకంగా తయారు చేసినటువంటి లక్షలాది మిసైళ్ళని ఏకకాలంలో ప్రయోగించడం జరుగుతుంది. దానికి ఐరన్ డోమ్ని వాడినట్టయితే చాలా ఖర్చు అవుతుంది. అందుకని ఈ యారో 2, యారో 3 వీటి ద్వారా వాటిని తట్టుకోవడం, ఇవి చాలా చౌకగా తయారైనటువంటి, పెద్ద ఖర్చు ఉండదు. కాబట్టి ఇజ్రాయెల్ని ఆర్థికంగా దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నాల్ని ఈ యారో 2, యారో 3 తట్టుకుంటాయి. ఇవి కాకుండా మరొకటి ఉంది, దాని పేరు ఐరన్ బీమ్. ఈ ఐరన్ బీమ్ కూడా షార్ట్ రేంజ్ రాకెట్స్ కోసం ఉంటుంది. అయితే ఇది లేజర్ బీమ్ ద్వారా శత్రు మిసైళ్లను, క్షిపణులను గుర్తించి వాటిని అటాక్ చేసి ధ్వంసం చేస్తుంది. దీన్ని కూడాను ఇజ్రాయిలీ కంపెనీ అయినటువంటి రఫాయల్ డెవలప్ చేసింది. అంటే ఈ మొత్తము డెవలప్ చేసిందంతా కూడా ఇజ్రాయిలీ కంపెనీలు స్థానిక టెక్నాలజీ ఆధారంగా డెవలప్ చేసినాయి. ఒక సవాలు ఎదురు కాగానే 4-5 సంవత్సరాలలో సొల్యూషన్ రావడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. దాన్ని ఏకంగా మోహరించటం జరిగింది. 2006లో లెబనాన్ చేతిలో ఇజ్రాయెల్ కొంత దెబ్బతిన్నది. 2011 నాటికి ఐరన్ డోమ్ వచ్చింది. సో ఇంత వ్యవస్థను ఈ డేవిడ్ స్లింగ్ అనేది 2017 నాటికి వచ్చింది. అంటే మరొక 6 సంవత్సరాలు ఇప్పుడు 2011 నుంచి 6 ఏళ్లకి డేవిడ్ స్లింగ్ వచ్చింది. ఈ రకంగా ఇజ్రాయిల్ అనేక లెవెల్స్లో తన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంది. అందుకే ఏకకాలంలో హూథీలు, హమాస్, హిజ్బుల్లా, అదేవిధంగా ఇరాన్ దాడి చేసినప్పటికీ కూడాను అతి తక్కువ డ్యామేజ్ మాత్రమే పొందినటువంటి పరిస్థితి ఇజ్రాయెల్కి ఉందంటే ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్, తర్వాత డేవిడ్ స్లింగ్, ఆ తర్వాత ఐరన్ బీమ్, అదేవిధంగా యారో 1, యారో 2 ఈ వ్యవస్థలు ఉపయోగపడుతున్నాయి. ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ మెకానిజం సక్సెస్ఫుల్ కావడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చిన్న దేశం. అదే మన దేశం విషయానికి వస్తే ఢిల్లీ, అంబాలా, శ్రీనగర్, తర్వాత అయోధ్య, లేకపోతే మన జైసల్మేర్ ఇటువంటి ప్రాంతాలకు మనము స్థానిక ఐరన్ డోమ్ని మనం ఏర్పాటు చేయగలం. కానీ దేశం మొత్తం మీద ఐరన్ డోమ్ డెవలప్ చేయడం అనేది భారతదేశపు పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ ముఖ్యంగా డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ ఉన్న చోట, జనావాసాలు ఉన్న చోట, దాడులు ఎక్కువగా జరిగే చోట వీటిని మన దేశంలో కూడాను S-400 సిస్టమ్స్ని రష్యా నుంచి తీసుకుని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మొత్తం మీద ఇజ్రాయిల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ మెకానిజంని తప్పనిసరిగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.